నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చే సినీ నిర్మాత చిట్టిబాబు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ మనం చూస్తూనే ఉన్నాం 2 రోజుల నుంచి బ్రేకింగ్ న్యూస్. ఏంటి ఆ బ్రేకింగ్ న్యూస్ అంటే నటి హేమ గారి ఆ డ్రగ్స్ విషయం. సో ఆమె మొన్న డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నారు, అదేవిధంగా రేవ్ పార్టీలో ఇరుక్కున్నారు. ఆ డ్రగ్స్ కేసులో పాజిటివ్ వచ్చిందంట ఆమెకి. సో అది నిజమంటారా? ఇవన్నీ పచ్చి అబద్ధాలు. ఎవరిచ్చారు? వీళ్ళు ఛానల్స్లో ఏదో వేసేటైతే వాళ్ళకేమన్నా అఫీషియల్గా ఇలాంటివన్నీ ఎలా ఉంటాయంటే మన గతంలో కూడా మన రాష్ట్రంలో కూడా జరిగినాయి. మన డైరెక్టర్ని ఆర్టిస్ట్ అఫీషియల్గా ప్రెస్ మీట్ పెట్టి ఆఫీసరు ఇదిగో వీళ్ళని టెస్ట్ చేసాం, వీళ్ళ దగ్గర ఇది దొరికింది, ఇదిగో వీళ్ళు చేశారు లిస్ట్ వాళ్ళు పబ్లిక్గా ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేస్తారు లిస్ట్ని. అంతే తప్పితే ఇక్కడ ఏం జరిగింది అనౌన్స్ చేయలే. 50 మందిని టెస్ట్ చేసాం. 83 మంది. 83 మందిలో 60 కొంతమంది రాత్రి వెళ్ళిపోయారు, కొంతమంది పొద్దున్న వెళ్ళిపోయారు. మిగిలిన 50-60 మందిని టెస్ట్ చేసాం అన్నారు. 50 మంది ఎవరు పేర్లు ఇవ్వాల, ఎవరిని టెస్ట్ చేశారు ఇవ్వాల, ఎవరు పాజిటివ్ రిపోర్ట్ ఉందని ఇవ్వాల. పాజిటివ్ రిపోర్ట్ ఉన్న వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు కదా, ఎందుకు అరెస్ట్ చేయలే? 5 రోజులైనా ఎవరు ఉన్నారు, ఎవరు ఉన్న వాళ్ళు ఎవరిని అరెస్ట్ చేయలే, ఎందుకు చేయలే? పాజిటివ్ రిపోర్ట్ ఉంటే మీకు అరెస్ట్ చేయొచ్చు కదా, యూ గాట్ లీగల్. ఎందుకు చేయలే, ఎందుకు చేయట్లేదు? ఇవన్నీ డ్రామాలు, పిచ్చి పిచ్చి కథలు. మీ కస్టడీలో ఉన్న అమ్మాయి బయటకు వచ్చి వీడియోలో మాట్లాడద్దా? అంత ఎరిపప్పలా మీ పోలీసులు, కర్ణాటక పోలీసులు అంత దద్దమ్మలా, అంత చేతకాని వాళ్ళ? మీ కస్టడీలో ఒక అమ్మాయి ఉందంటే, అమ్మాయి కానీ అబ్బాయి గారు ఉన్నారంటే పోలీసుల మధ్య కదా ఉంటారు, మీ పోలీస్ స్టేషన్ లో కదా ఉంటారు. అమ్మాయిని కస్టడీలో ఎవరు తీసుకోరు సార్, కేసు పెట్టి పంపిస్తారు. జైల్లో పెడతారా? నీకు చట్టం తెలుసా? చెప్పండి. ఎవరినైనా సరే ఈ సాక్ష్యాధారాలు ఉన్నాయంటే తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెడతారు, ముందు జైలు వేస్తారు. అంతే. 6 గంటలు ఉందంటే సాక్ష్యాలు ఉంటే వేసేస్తారు. ఏమి ఎవరు వేయకూడదు. 41 నోటీస్ ఇచ్చి పంపిరంటారా? సాక్ష్యం వాళ్ళు వచ్చి ఇన్వెస్టిగేషన్ చేసి సాక్ష్యాలు దొరికితే ఇంకా ఏముంది? సాక్ష్యాలు దొరికినాక రెడ్ హ్యాండెడ్ గా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటే రెడ్ హ్యాండ్ మీరు ఆ రోజు ఏం జరిగిందంటే వాళ్ళు పట్టుకున్న చట్టాలు తెలియకుండా చాలా తలకాయ నింపితోటి చట్టాలు తెలియదు. మా కస్టడీలో ఉంది అన్నారు. కస్టడీలో ఉందంటే ఏంటో తెలుసా మీకు? కస్టడీలో అంటే పోలీస్ బందోబస్తులో ఉంది, పోలీస్ పరిధిలో ఉంది. పోలీస్ పరిధి అంటే ఏది? మీ స్టేషను, మీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసు, మీ నార్కోటిక్స్ ఆఫీసు ఉండాలి. లేదు బయట పట్టుకుంటే బయట బండి ఎక్కిస్తున్నారా, ఇద్దరు ఆడ పోలీసులతో ఎక్కిస్తారు. ఇది మొగాళ్ళు అయితే మగ పోలీసుతో. ఇది సిస్టమ్. అరెస్ట్ చేసాం అంటే వాళ్ళు విడుదల చేసిన ఫోటో ఒకటి ఉంది, సేమ్ ఆ ఫోటో ఆమె వీడియో చేసిన ఫోటో 2 ఒకేలా ఉంటుంది. అదే డ్రామా అంటున్నాను. అమ్మాయి ఎట్లా ఫోటో చేసింది అసలు? ఆ అమ్మాయి ఫోటోలోంచి తీసి ఇదే పెట్టి ఇదిగో చెట్టు అదిగే చెట్టు అంటే ఫామ్ హౌస్ లో అన్ని చెట్లు అలాగే ఉంటాయి. అందరు ఫామ్ హౌస్ లో ఆమె వీడియో తీసిన చెట్టు దగ్గర సార్ వాళ్ళు రిలీజ్ చేసిన ఫోటో స్టేషన్ లో ఫోటో రిలీజ్ చేశారు. వాళ్ళు స్టేషన్ లో ఫోటో ఎక్కడ రిలీజ్ చేశారు? పోలీసులు ఉన్నారు పక్కన, పోలీసులు లేరు, జస్ట్ సింగిల్ పిక్ రిలీజ్ చేశారు. మాట్లాడితే పోలీసులు పోలీస్ స్టేషన్ లో ఉంటే పోలీస్ స్టేషన్ లో ఫోటో కాకుండా సింగిల్ పిక్ నువ్వు చేయొచ్చు, నేను చేయొచ్చు. వాట్ నాన్సెన్స్ గా టాకింగ్? అమ్మాయి పోలీసులతో ఉందా? పోలీసులు పట్టుకుని పోలీస్ కస్టడీలో ఉందా? మా కస్టడీలో ఉందని ఎలా అంటారా? అదే బుద్ధి జ్ఞానం ఉండాలి. మా కస్టడీలో ఉందని పోలీసులు అంటే ఈ ప్రెసిడెంట్ మీ కస్టడీలో ఉంటే అమ్మ బయట యూనిఫామ్ ఎలా వీడియో చేస్తుందని అడగరే? అక్కడ నలుగురు అమ్మాయిలు ఉన్నారు మోడల్స్, వాళ్ళ పేర్లు అడగరే? అక్కడ బెట్టింగ్ గ్యాంగ్ ఉందా? ఆ గ్యాంగ్ ఎవరు పట్టుకున్నారు? 80 మందిలో ఎవరు అడగరే? ఏం మాట్లాడుతున్నారు మీరు? వాళ్ళేమో వాళ్ళని కాపాడుకుంటారా? బెట్టింగ్ గ్యాంగ్ కాపాడు. సప్లై చేసినాడు ఎవడు? వాడు ఆచూకీ ఉందా? వాడు సప్లై చేసినాడు పట్టుకున్నారా? అడగరే? వాడు స్టాక్ ఉన్నవాడు స్టాక్ ఉంది పట్టుకున్నారు. స్టాక్ ఎవరి దగ్గర పట్టుకున్నారు? రోడ్డు మీద అక్కడ తోటలో పడేసేట్టు పట్టుకున్నారా? ఎవరి దగ్గర పట్టుకున్నారు? ఆ పట్టుకున్నాడు స్టాక్ హోల్డర్ ఈజ్ క్రిమినల్. వాడు స్టాక్ హోల్డర్ని పట్టుకున్నారా? ఎవరు వాడు చెప్పారా? చెప్పరు. ఏమీ లేవు. గాలివాటంగా ఉన్న మేము చేసేసాం. అది హేమ ఈ హేమ కాదు, అది మోడల్స్, వాళ్ళ కర్ణాటక మోడల్స్ ఉన్నారు, అందుట్లో హేమ. ఆ హేమ అని ఆర్టిస్ట్ హేమ అని చెప్పాడు ఆడు పోలీసు. అనగానే మనవాళ్ళు అని మన ఆర్టిస్ట్ హేమ దొరికితే చాలు రాయి ఇసరడానికి. మన దౌర్భాగ్యం, మన మించిన దౌర్భాగ్యం ఈ దేశంలోనే తెలుగు వాళ్ళకి. డ్రగ్స్ కేసులో హాస్పిటల్ తీసుకెళ్తే రిపోర్ట్స్ మొత్తం పాజిటివ్ చెప్తున్నారు. ఎవరు చెప్పారయ్యా? మీరు ఊహించుకుని హాస్పిటల్ తీసి వచ్చేది పోలీసు వాళ్ళు ఊహించుకోండి. అంతే మరి. నాకు ఆధారం చెప్పండి, నాకు ఆధారం చెప్పు. ఎవరు పోలీస్ ఆఫీసర్ రిలీజ్ చేశారా రిపోర్ట్? పోలీస్ ఎవరు చెప్పారు? చూపించు. పోలీస్ ఆఫీసర్ చూపిస్తా. 100% నేను మొత్తం ఫాలో అయ్యాను. నువ్వు ఫాలో చూపిస్తా సార్.
చూస్తున్నారు కదా viewers, ఈ కథలు ఖచ్చితంగా చెప్పొద్దు. shoot అయిపోగానే ఈ ఇది కథలు చెప్పొద్దు చెప్పండి. మీరు. లేదు వాళ్ళు ఏమీ రిలీజ్ చేయలేదు నేను చూపిస్తా సార్. అయ్యే పోలీస్ ఆఫీసర్ సస్పెండ్ చేశారు తెలుసా అది అది suspend చెప్పండి చెప్పండి. ఎందుకు సస్పెండ్ చేశారు? వాళ్ళు కర్ణాటక టీవీ రిలీజ్ చేసిన న్యూస్ ఇది, మన టీవీలు కాదు. పోలీస్ ఆఫీసర్ సరైన నిర్వహణ జరగలేదు, సరైన ఇది జరగలేదు, ఇంతటి విషయం ఉంటే పెద్ద ఆఫీసర్లకి సరిగ్గా ఇన్ఫార్మ్ చేయలేదు అని ఇద్దరు ఆఫీసర్లకి మెమో ఇవ్వడం, ఇద్దరు సీనియర్ ఆఫీసర్ సస్పెండ్ చేయడం. కర్ణాటక టీవీ, ఇదే TV9 కర్ణాటక రిలీజ్ చేసింది. TV9 లో కర్ణాటక ఉంది, కర్ణాటక టీవీ వాళ్ళు రిలీజ్ చేశారు. ఎందుకు చేశారు? వాళ్ళ నిర్వహణ సరిగ్గా లేదు, వాళ్ళ నిర్వాహకం, ఆఫీసుల నిర్వాహకం సరిగ్గా లేదు. సో వాళ్ళే ఆఫీసుల నిర్వాహకం సరిగ్గా లేదు, వాళ్ళు చెప్పిన చేసిన తప్పులు చేశారు అని వాళ్ళ ఉద్యోగం నుంచి తీసేస్తే, మీరు వాడు చెప్పి ఆ తప్పులు చేసిన ఆఫీసులు చెప్పిన మాటలు పట్టుకుని మీరు దాన్ని కదలల్లి మేసాలు పెట్టి ఇంకోటి పెట్టి ఇదిగో బూచి అంటే ఎట్లా? ఆ అమ్మాయి హేమ దొరికింది, హేమ ఇది కూడా రిపోర్ట్ అని చెప్పి లేదు. వాడు ఏమన్నాడు? 60 మంది దాకా టెస్ట్ చేశాం, అందులో కొంతమంది 83 మంది చేశాం, అందులో కొంతమంది డ్రగ్స్ ఉన్నట్టు తేలింది. ఆ కొంతమంది ఎవరు? మీ 4 మోడల్సా? మీ రాజకీయ నాయకుల మిత్రుల, కర్ణాటక రాజకీయ నాయకుల మిత్రులు, శ్రేయోభిలాషుల, క్రికెట్ బెట్టింగ్ చేస్తున్న ఇండస్ట్రీస్ట్ బిడ్డల ఎవరు? ఆ మొత్తం 60 పేర్లు చెప్పండి. అవన్నీ ఒక్కటి బయటికి రాదు. అది మీరు అడగరు, కర్ణాటక వాళ్ళు అడగరు, మీడియా అడగదు. ఎందుకంటే కర్ణాటక వాళ్ళని కాపాడుకోవాలి. మన దౌర్భాగ్యం, మనల్ని ఎండగట్టడం మనకు చాలా ఇష్టం. మన వాళ్ళ మీద మనం రాయేసి సురకానందం పొందుతాం. అంటే ఇప్పుడు హేమ గారి విషయంలో చాలా మంది మన ఇండస్ట్రీలో చిన్న చిన్న ఆర్టిస్టులు మాట్లాడుతున్నారు. ముఖ్యంగా వచ్చేసరికి కళ్యాణి గారు, అదేవిధంగా తమన్నా వాళ్ళ వాళ్ళకి ఐ డోంట్ వాంట్ గివ్ రెస్పాన్స్, కానీ నా ఇట్స్ మై పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తాను. వాళ్ళు ఎందుకు బాగారు, వాళ్ళకి నేను రెస్పాన్స్ ఇస్తా కూర్చుంటాం కాదు నా పని. అంటే తోటి నటులుగా వాళ్ళు ఎందుకు దుష్ప్రచారం చేస్తారు? వాళ్ళు తోటినట్లు హేమ చాలా సీనియర్ నటి, అమ్మాయి తోటినట్లు పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు. వీళ్ళని తీసుకొచ్చి వీళ్ళ ఆవిడ తోటినటి అలా కాదు. తప్పు చేస్తే శిక్షించండి, హేమ కాదు బ్రహ్మదేవుడైనా శిక్షించండి. తప్పు చేసిన ఆధారాలు చూపించండి, ఆధారాలు చూపించేయండి. మీరు దమ్ముంటే, మీ దగ్గర ఆధారాలు ఉంటే, ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదే పోలీసులు? ఆ మాట అడుగుతా ఉంటే మీ దగ్గర ఆధారాలు ఉంటే ఎందుకు అరెస్ట్ చేయలేదు? మరి అమ్మాయి ఎందుకు వీడియోలో చెప్పింది వీడియో ఇచ్చింది, ముందుకు రావాలి? ఎందుకు కావాలని? ఏం కావాలి? వీడియోలో చెప్పేసి ఫేక్ నమ్మకండి. ఇప్పుడు మీకు రోజు మీ సందేహాలు తీరుస్తూ కూర్చుని పనా? మాకు అదే పని, మీ బుర్ర దొరుకుతూ ఉంటే మాకు. శ్రీకాంత్ గారు ఉన్నారు సార్, శ్రీకాంత్ గారు నేను కాదు బయటకు వచ్చి బహిర్ముఖం చెప్తున్నారు. అలాగే 2 రోజుల నుంచి పేపర్లో ప్రెస్ మీట్ అని చెప్తూనే ఉన్నారు. ఏమి చెప్పలే, ఒకటే చెప్పాడు తను. అమ్మాయి ఒకసారి చెప్పింది, ఆయన ఒకసారి చెప్పాడు. మీకు మీరు చేసే బురదకి మీకు సమాధానం చెప్పుకుంటా కూర్చుంటా, మాకు అదే పనా? మీరు సాక్ష్యాలు ఉంటే రండి, అరెస్ట్ చేయండి దమ్ముంటే. సిగ్గు, శరం, మానం, ధైర్యం, దమ్ము ఉంటే ఇన్ని మాటలు మాట్లాడుతున్నాం, అరెస్ట్ చేయండి. ఆధారాలు ఉన్నాయంటున్నారు కదా, దొరికింది అరెస్ట్ చేయండి. ఆ బొత్తులో పని చేయలేరు, అరెస్ట్ చేసే ధైర్యం లేదు. ఈ అదోస్ లీకులు ఇచ్చి మీలాంటి మీడియాని చూపిస్తా సార్, అబాధ్యత కలిగిన మీడియా, బాధ్యత కలిగిన మీడియా అయితే ఇది ఎంతవరకు నిజం, ఏమి ఆధారాలు ఉన్నాయో పోలీస్ స్టేషన్, ఆ పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి కలెక్ట్ చేయండి. ముందుగా TV9 వాళ్ళు ఉన్నారు, కలెక్ట్ చేసి ఏమంటారు లిస్ట్ ఇవ్వండి. ఇప్పుడు ఇంగ్లీష్ న్యూస్ ఉన్న ఛానల్స్ ఏదైనా వాళ్ళు చెప్తారంటే కలెక్ట్ చేసి రిపోర్ట్స్ చూపించి మాట్లాడతారు. ఆ రిపోర్ట్స్ చూపించాలి. రిపోర్ట్స్ లేకుండా వాడు అన్నదాన్ని వాడు ఒకటంటే దానికి 2 మనం కలిపి మీసం మెలికి పెట్టేసేసి ఇదిగో చెప్పడం కాదు. ఇంతవరకు నేను క్లీన్ గా ఫాలో అవుతున్నాను. వాళ్ళ ఛానల్స్ కూడా నా ಕನ್ನಡ ಬಾಗ ಮಾತಾಡ್ತೀನಿ, ಕನ್ನಡ ಬಾಗ ಗೊತ್ತು ನಮಗೂ. ಕನ್ನಡದಲ್ಲಿ ಕನ್ನಡ ರಾಷ್ಟ್ರದಲ್ಲಿ ಏನೇನು ನಡ್ತಾ ಇದ್ದು, ಏನೇನು మా ಕಡೆ ಏನು మాట్లాడుతా ఇద్దు ಎಲ್ಲ ಗೊತ್ತು ನಮಗೆ. అర్థమైందా? కనుక అక్కడ ఏం జరిగింది నాకు తెలుసు. అది వాళ్ళు దాచిపెట్టుకుంటున్నారు. వాళ్ళ అక్కడ ఏం జరిగింది మీకు తెలుసు అంటున్నారు కాబట్టి అది తెలుసు అంటే ఎవరు ఇంకా వదిలేసేకరమా, అది మీ టోటల్ బోగస్. ఇది వాళ్ళు దమ్ము ఉంటే అరెస్ట్ చేయమంటే ఐఎమ్ ఛాలెంజింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా. వాళ్ళ దగ్గర సాక్ష్యాలు ఉంటే సాక్ష్యాలు బయట పెట్టమనండి. ఆ అమ్మాయి మా తెలుగు వాళ్ళు డ్రగ్స్ తీసుకున్నట్టు సాక్ష్యాలు ఉంటే బయట పెట్టమనండి. టెస్ట్ లో పాజిటివ్ అయినట్టు ఉంటే ఆ సర్టిఫికేట్లు బయట పెట్టమనండి. అంతేగాని గాలి మాటలు వాళ్ళ కర్ణాటక వాళ్ళ శుద్ధ పోసలు నేను వాళ్ళని కాపాడుతున్నా. వీళ్ళ దౌర్భాగ్యాన్ని బయట పెడుతున్నా. కన్నడీకులు వాళ్ళని కాపాడుకుంటానికి నా మీద బుర్ర చల్లుతున్నారు, నా తెలుగు మీద. నా కన్నడీకులు వాళ్ళ దౌర్భాగ్యాన్ని బయట పెడుతున్నా. మీ కన్నడ భావన పేర్లు చెప్పండి, ఆ కన్నడ మోడల్స్ పేర్లు బయట పెట్టండి. మీ దౌర్భాగ్యాన్ని కప్పించుకోవడానికి ఎందుకు బెంగళూరు హబ్ గా మారింది? వాళ్ళు వెనకేసుకొస్తున్నారు, మీరు వెనకేసుకొస్తున్నారు. ఇప్పుడు
నేను వాళ్ళ దొండగీడుతనాన్ని వాళ్ళ దౌర్భాగ్యాన్ని ఎండగడుతున్నానయ్యా. నీకు అది నచ్చితే, పొరిగింటి పుల్లకూర నచ్చితే, వాడి అబద్ధాలు నచ్చితే, నా వాళ్ళని నచ్చదు, నా తెలుగు వాళ్ళని మాటలు నమ్మవు, నేను ఆ ఎదవలదే నమ్ముతాను, ఆ పరాయి రాష్ట్ర వాడిది నమ్ముతానంటే నమ్ముకోండి మీరు. నేను నమ్మను. వాడి రాష్ట్రంలో జరిగిన ఎయ్యి బయట పెట్టకుండా, వాడి రాష్ట్ర మనుషుల్ని, వాళ్ళ కన్నడీకులను బయట పెట్టకుండా, నా వాళ్ళని లీకులు చేసి, నా వాళ్ళ మీద అపవాదులు సృష్టించి, నిజమైతే అరెస్ట్ చెయ్యి, దమ్ముంటే అరెస్ట్ చెయ్యి. వారం రోజులు అయింది ఇప్పటికి. ఎందుకు కాలు కదా, 3 రోజులు అయింది వీళ్ళు జరిగి 4 రోజులు అరెస్ట్ చేయొచ్చు కదా. ఏం పిచ్చవాళ్ళు థ్యాంక్ యూ సార్. బాడకావు డ్రామా ఇది అంతే. థ్యాంక్ యూ సార్.